నమస్కారం. Down, 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 down. Amit Shah, 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 down, down. BJP, down, down. Amit Shah, Bharat Rajyanga. बीजेपी की हटो, सोनिया गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, बीजेपी, अमित शाह, अमित शाह, बीजेपी, 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 कांग्रेस पार्टी, सोनिया गांधी गारी नायकत्व, अमित शाह को हटाओ, बीजेपी अमित शाह को हटाओ, अमित शाह को हटाओ, अमित शाह को हटाओ, अमित शाह ने वेंटने, अमित शाह ने वेंटने, अमित शाह ने वेंटने, కొంచెం జరుగుతారా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన సీఎం గారు, మన పీయూష్ రెడ్డి గారు, ప్రధానంగా అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను బాధించే విధంగా ఉంది కాబట్టి వారి యొక్క మాటలు కించపరిచే విధంగా అంబేద్కర్ గారు వారిని అక్రమ్ చేయాలని చెప్పాలి. మీ ద్వారా రాష్ట్రపతి గారికి మీకు విజ్ఞప్తి పంపిస్తుంది. వెంటనే మనకు అందజేయాల్సింది కోరుతున్నాను. జిల్లా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ కమిటీ యొక్క పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాకు వ్యతిరేకంగా ఎవరైతే ఈ భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇలా రచించి భారతదేశంలో సామాన్య పౌరుని కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఇలా అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంట్ సాక్షిగా చేసిందో ఆ పార్లమెంట్ వచ్చిందే భారత రాజ్యాంగానికి అనుగుణంగా భారత పార్లమెంట్ కట్టబడింది. ఇవాళ అదే పార్లమెంట్ లో ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించారో ఆ ఓటు హక్కు ద్వారానే ఎన్నుకోబడ్డ అమిత్ షా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కించపరిచే మాదిరిగా
అంబేద్కర్ గారి యొక్క మనోభావాన్ని కించపరిచే మాదిరిగా, అంబేద్కర్ యొక్క ఆశయాలను కించపరిచే మాదిరిగా ఏవైతే మాటలు మాట్లాడిండో వాటిని బేషరతుగా యుద్ధం చేసుకోవాలని చెప్పి ఇలా దేశ వ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సబ్బండ వర్ణాలకు, ఇలా దళితులకు, హరిజనులకు, గిరిజనులకు, మైనారిటీలకు అందరికి కూడా హక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ అందుకు అనుగుణంగానే ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారత రాజ్యాంగ నిర్మాత గారిని అవమానపరిస్తే ఊరుకునేది లేదు. ఇలా మనువాద రాజ్యాంగాన్ని ఎవరం కూడా ఒప్పుకునేది లేదని చెప్పి ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా ఇవాళ మోడీ గారికి, బీజేపీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి, ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసన చేసుకున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా పై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదలు కోస్తారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ, వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసలుకో చెప్పని ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాతగా కొలవబడిచే అంబేద్కర్ గారి పైన అహంకారపూరితమైనటువంటి మాటలని చెప్పిన సందర్భంగా రాజధాని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడు అంబేద్కర్ అని చెప్పండి, వారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అని ఈరోజు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా, దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీజేపీ దిగిరాకపోవడాన్ని తెప్పడుతూ అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మీరు తీవ్రంగా తప్పడుతున్నమాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గద్దె దిగి వచ్చి అమిత్ షా పై తగు చర్యలు తీసుకోకపోతే
ఇంకా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ సందర్భంగా నేను తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదల సంపద అంతా కూడా ఆయన అనునయాలకు పంచిపెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తప్పుపట్టినాం. ఈరోజు ఆదాని 2014లో ప్రపంచ సంపన్నుల జాబితాలో 600 పైచీలకున్న నెంబర్లో, కానీ గత 2 సంవత్సరాల క్రితం ప్రపంచ సంపన్నుల జాబితా చూస్తే నెంబర్ 2 వచ్చిండు. ఏ విధంగా ఏబాగిందంటే చెప్పలేని పరిస్థితి. ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారిని, ఇండియా కూటమికి సంబంధించి ప్రశ్నించిన 143 మందిని ఈరోజు లోక్సభ నుంచి కూడా బహిష్కరింపజేసి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో గద్దె దించాలని చెప్పని మణిపూర్ లో దుర్ఘటనలు జరుగుతున్నా, మణిపూర్ లో ప్రజలందరూ కూడా వారి హక్కులను కోల్పోతున్నారు. అయినా ప్రధానమంత్రి మోడీ గారు వారి గురించి మాట్లాడు, అమిత్ షా వారి గురించి మాట్లాడు, మణిపూర్ పోయి వాళ్ళు పరామర్శిద్దామని చెప్పనే ఆలోచన కూడా లేకపోవడం. ఈరోజు ఏఐసిసి ఇది కూడా తప్పొట్టింది. మణిపూర్ లో రాజ్యాంగ హక్కులను కాలు వస్తున్నటువంటి దానిపైన కూడా నోరు పేర్కొని భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా తప్పడుతూ రాబో రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దిగి వచ్చి ఈ ఆందోళనకు బర్తరఫ్ చేయాలి అమిత్ షా అని చెప్పని ఈ సందర్భంగా రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తాం.